వైద్య కళాశాల విషయంలో జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ తప్పుపట్టారు. కడపలో పర్యటించిన మంత్రికి కూటమి నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 100 రోజుల పాలనలోనే కూటమి ప్రభుత్వం అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని సత్యకుమార్ వివరించారు. విలేజ్ హెల్త్ క్లినిక్లు 12,000 కట్టాల్సి ఉంటే కట్టింది 3,000 మాత్రమే. ప్రైమరీ హెల్త్ క్లినిక్ల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రతి బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉంది. ఎక్కడ కూడా డాక్టర్లు సరైన సంఖ్యలో లేదు. పారామెడిక్స్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ లేరు. ఇక టీచింగ్ హాస్పిటల్స్లో పెద్ద ఎత్తున బోధనా సిబ్బంది కొరత ఉంది. ఏవి ఆలోచించకుండా అరకొర పనులు చేసేసి దొడ్డిదారిన మంజూరు అనుమతులు తీసుకొచ్చి కొన్ని కళాశాలలు ప్రారంభించారు. ఉదాహరణకు రాజమండ్రి కళాశాల గత సంవత్సరం ప్రారంభమైంది. ఇవాళ రివ్యూ చేస్తే 95 మంది స్పెషాలిటీ బోధనా సిబ్బంది ఉండాల్సి వస్తే కేవలం 7 మంది ఉన్నారు. ఏ రకంగా బోధన చెప్పాలి? ఆయన పదే చెప్తుంటారు ఏదో విప్లవాత్మక మార్పులు తెచ్చారో చెప్పాల్సింది. ప్రభుత్వ డబ్బులతో ప్రార్థనా మందిరాలు నిర్మించకూడదనే నిబంధన కూడా తెలియకుండా వాటిని కూడా ఉల్లంఘించి అనేక చోట్ల ఈ రకంగా చేశారు. వాటి మీద ఉన్న శ్రద్ధ, మత వైషమ్యాలు పెట్టి ఒక ఓటు బ్యాంకును తయారు చేసుకోవాలన్న విషయం మీద ఉన్న శ్రద్ధ, పేదలకు నాణ్యమైన వైద్య విద్య అందించాలా, మౌలిక సదుపాయాల కల్పన చేయాలా, పెద్ద ఎత్తున అసిస్టెంట్ ప్రొఫెసర్లని, అసోసియేట్ ప్రొఫెసర్లని నియామకం చేసి ఒక నాణ్యమైన విద్యా బోధన అందాలా, వైద్య విద్యను అందించాలనే ఆలోచన లేకపోవడం కడప జిల్లా పులివెందుల చేసుకున్న దురదృష్టం.